ఎలా ఉండాలి అనేది మనం జ్ఞానం చేసుకున్నాము. ఉపవాసాన్ని హిందీలో సూప్ అని అంటారు, అలాగే గ్రీకులో నెస్టివో అని అంటారు. అలాగే తెలుగులో మనం చూసుకుంటే ఉపవాసం అనగా అనగా ఉపేక్షించుకుని, అనగా పరీక్షించుకుని, అనగా వాక్యం, అనగా సందేశంతో, అనగా ముందుకు సాగుతా. అది ఉపవాసం. ఉపవాసం అనేది ఎట్లా చేయాలి, అసలు ఎవరి కోసం చేయాలి, ఉపవాసం వల్ల ప్రత్యేకత ఏంటి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఉపవాసం అనేది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి